చిల్లర కాదు. అసలు ఆ మైండ్ సెట్ ఆ కస్టమర్స్కి ఎలా వస్తుందండి? సో కస్టమర్స్ అంటే నా దగ్గర పర్చేస్ ప్రతి ఒక్కరు నేను తిట్టట్లేదు, కానీ మీషోలో నా ఐటమ్ తీసుకొని ఒక చెత్త క్లాత్, ఒక చెత్త చీప్ మెటీరియల్ పెట్టి రిటర్న్ పెట్టారు. సో నేను వాళ్ళనే మాత్రమే తిడుతున్నాను. ఎంతలా అంటే మీషోలో బిజినెస్ సెల్లింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పక చూడవలసిన వీడియో. అండ్ మీషోలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ అయితే జరుగుతుంది. అది మీడియేటర్ అంటే ఎవరైతే త్రూ డెలివరీ వాళ్ళ ఎక్స్ప్రెస్ బి వాళ్ళకి తెలియదు, ఆర్ఎల్స్ కస్టమరే రిటర్న్ ఎలా పెట్టారో మీకు తెలియదు. అండ్ నాకు కూడా తెలియదు అనమాట. నేను న్యూ సెల్లర్ని. అండ్ మీ అందరికీ తెలుసు మీషోలో న్యూగా నేను సెల్లింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను చాలా ఇప్పటికీ 25 ఆర్డర్స్ వరకు నేను డెలివరీ చేశాను. సో ఈ 25 ఆర్డర్స్లో కొన్ని ఆర్టీఓ రిటర్న్స్ వచ్చాయి, కొన్ని కస్టమర్ రిటర్న్స్ కూడా వచ్చాయి. సో ఈ మీకు ఆర్టీఓ రిటర్న్ అంటే కస్టమర్ రిటర్న్ అంటే మీకు తెలియదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది పర్టికులర్గా ఆర్టీఓ రిటర్న్ అండి. సో ఈ ఆర్టీఓ రిటర్న్ ఎలా అంటే, నేను ఒక ప్రోడక్ట్ నాకు ఎవరైనా ఆర్డర్ పెడితే అది యాక్సెప్ట్ చేసి నేను పంపిస్తాను. పంపించినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కస్టమర్ అనే వాళ్ళు అవైలబిలిటీగా లేనప్పుడు మనకి తిరిగి రిటర్న్ అంటే నేను ఎలా అయితే పంపించాను కాదు నాకు అలాగా వస్తుంది. ఇది ఆర్టీఓ రిటర్న్ అంటారు. దీనివల్ల నాకు ఎటువంటి షిప్పింగ్ ఫ్రీ కూడా పడదు. సో నేను అమౌంట్ అనేది లాస్ అవ్వను. బట్ ఇన్ కేస్ ఆఫ్ కస్టమర్ రిటర్న్, సో ఈ రిటర్న్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, మీరు న్యూగా నిజంగా సెల్లింగ్ చేస్తుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే అంటే కస్టమర్స్ మీరు కూడా చూడండి. మీరు ఈ కోవకి ఎవరైతే చెందుంటారో దయచేసి మార్చుకోండి మైండ్ సెట్ని. ఇంకొకళ్ళు నేను ఇదే ప్రోడక్ట్ ఏంటంటే ఇది మల్చందేరి 3-piece సెట్. నేను చూపిస్తాను, లైవ్లోనే చూపిస్తాను అసలు నేను ఏ డ్రెస్ పంపించాను అని. ఈ విషయం అసలు ఇంత ఈజీగా అసలు ఎలా బయటకు కాదు. ఎందుకంటే అందరూ అవేర్నెస్ తెలియాలి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలియాలి. అసలు మీషో బిజినెస్ చేసేవాళ్ళు పలో మంది ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవడం చెప్పి వందలాది వీడియోస్ మీకు సజెస్ట్గా వచ్చినప్పుడు మీకు ఒక 5,000 10,000 పెట్టి స్టాక్ చేసేసి ఇలా సెల్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్లే. సో నేను పంపించిన పర్టికులర్ ఐటమ్ చూడండి, మల్చందేరి ఫ్రాక్. ప్రీమియం క్వాలిటీ అండ్ 2,000 వర్త్ గల 3-piece సెట్. సో దిస్ ఈస్ ద బాటమ్ అండ్ దిస్ ఇస్ చున్నీ. మీరే డీటెయిల్స్ చూడండి, నేను చెప్పడం అవసరం లేదు. చూసారుగా మొత్తం కడ్దానా వర్క్స్తో బీడ్స్ వర్క్స్తో మెహందీ గ్రీన్ కలర్లో ఇది పంపించాను నేను ఈ ఐటమ్. ఇదేంటంటే ఎక్సెల్ సైజు నాకు ఆర్టీఓ రిటర్న్ వచ్చింది. సేమ్ ఐటమ్ అండి, XXL అని పంపించాను. కావాలంటే నేను అన్బాక్సింగ్ వీడియో నేను పైన యాడ్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. సో వాళ్ళు నాకు ఏ ఐటమ్ పంపించారో అని చెప్తున్నాను. చెత్త చీప్ క్లాత్, ఎంత చీప్ అంటే మీరే చూడండి. నా చేయి కనిపిస్తుందా మీకు? ఎంత చీప్ క్లాత్, చీప్ మెటీరియల్ యూజ్ చేసి ఏదో ఇంట్లో మరి వాడేసిన ఫ్రాక్ నాకు తెలియదు, ఏ ఫ్రాక్ కూడా నాకు తెలియదు. సో ఎక్సెల్ సైజు ఒక పిచ్చి ఫ్రాక్ ఒకటి పంపించేసి మా మొహన్ వేశారు. సో ఇది ఒకటే కాదండి నాకు ఇలా జరిగింది. ఇంకొకటి కూడా నేను పైన యాడ్ చేస్తాను. నాకు రా సిల్క్లో 3-piece సెట్ అని 1,000 వర్త్. సో ఆ 3-piece సెట్కి నాకు ఇంకో పర్టికులర్ ఐటమ్ ఏది పంపించారంటే, అదే రెస్టారెంట్లో ఏదో డ్రెస్ అండి. నేను పంపించిన ఐటమ్ మీరు చూస్తున్నారా? సో నాకు పంపించింది ఇది. కావాలంటే నేను అన్బాక్సింగ్ వీడియో కూడా నేను మీకు పైన యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో మీషోలో చాలా బిగ్గెస్ట్ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో మీరు అందరూ అవేర్నెస్ తెచ్చుకోండి. అండ్ మీషోలో నాలా ఎవరైతే 10K 20K పెట్టి ఇన్వెస్ట్ చేసేసి సో మీషోలో ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక అలర్ట్ అనే చెప్తాను. మనం ఏంటండి ఐటమ్స్ తెచ్చినప్పుడు మనకు ఒక 1,000 2,000 టోటల్ డ్యామేజ్ మిగులుతాయి. కానీ ఇప్పుడు నాది ఐటమే 2,000 వర్త్, నేను 1,300కి డిస్కౌంట్లో ఇచ్చానండి. ఈ 1,300 నా వేస్ట్. అండ్ ఇక్కడ నుంచి అండ్ మీ అందరికీ తెలియదు అనమాట ఒక విషయం, కస్టమర్స్కి తెలుసో లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. మీషోలో సెల్లర్స్ ఎలా అంటే, మీకేంటంటే మీరు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఫ్రీ డెలివరీ అని చూపిస్తుంది, అవును కదా? కానీ ఆ డెలివరీ ఫీజ్ పే చేసేది ఎవరంటే సెల్లర్ అండి. ఇది 1,300 వర్త్ అయితే నాకు అకౌంట్లో పడేది 1,200, ఎందుకంటే 100 రూపీస్ షిప్పింగే. సో ఇక్కడ నుంచి అంటే నేను పంపించినప్పుడు మీ దగ్గర అది ఎవరంటే అండి, ఆవిడ పేరు కూడా నేను చెప్తాను, తులసి వెంపుల ఆవిడ అడ్రస్లో నేను చూశాను. విజయనగరం. మొబైల్ నెంబర్ ఉండదండి, మొబైల్ నెంబర్ అంటే ఒక హార్ట్ ఆడుకునేదాన్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఒక వేరే ఐటమ్ పంపించారు, ఈ డ్రెస్ తీసేసుకున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే 100 ఉన్నాయో ఆ 100 రూపీస్, అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన 100 రూపీస్ 200 రూపీస్ నేనే పే చేయాలి. సెల్లర్ అకౌంట్ మైనస్ అవుద్ది, నేనే 200 పే చేయాలి. అండ్ ఈ 1,300 డ్రెస్, సో 1,500 నాకు లాస్ అండి. అంటే నేను ఈ స్టాక్ తీసుకొచ్చిన అంటే నాకు 1,500 లాస్ అంటే అసలు బిజినెస్ ఎలా చేయాలండి? ఇలాంటి చెత్త వేస్ట్ మొహాలు ఎవరైనా ఉన్నారో
దయచేసి మార్చుకోండి. మీరు ఒక డ్రెస్ తీసుకుంటే అంతకంటే డబల్ అమౌంట్ మీకు లాస్ అవుతారు. ఇలా నాలాగా ఎవరైతే మీరు మీషోలో ఇలా మోసపోయి ఉన్నారు సెల్లర్స్ మీరు కమెంట్ చేయండి. అండ్ ఏంటంటే ఒకప్పుడు చాలా మంది కూడా మీషోలో సెల్లింగ్ చేసే వాళ్ళే గోల్డ్ క్లాత్స్ పంపిస్తున్నారని చెప్పి కస్టమర్స్ కంప్లైంట్ చేయడం వల్ల సో రిటర్న్ ఆప్షన్ అనేది అందరికీ ఎలిజిబుల్ ఉంది. అంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే కొన్ని కేటగిరీస్కి రిటర్న్ అనేది లేదు, బట్ క్లాతింగ్ మట్టుకి రిటర్న్ అనేది ఉంది. సో ఈ రిటర్న్ పాలసీ మనం ఎలా యూజ్ చేసుకోవాలి చాలా మంచిగా యూజ్ చేసుకోవాలి. మీరు ఇలా చెత్తగా పంపించేస్తే సెల్లర్స్ అన్యాయం కదండి. నాకు ఇలా 2 ప్రొడక్ట్స్ వచ్చాయి, నాకు దీనివల్ల నాకు అన్ని లాసే కదా, నాకు ప్రాఫిట్ ఏమీ లేదు. సో మీషోలో క్లైమ్ చేసుకోవచ్చు, రాంగ్ రిటర్న్స్ వచ్చినా క్లైమ్ చేసుకోవచ్చు అన్నారు. కానీ నేనైతే టికెట్ రైజ్ చేశాను అండ్ అన్బాక్సింగ్ వీడియో విత్ ప్రూఫ్ AW నెంబర్స్ అవార్డు ఐడి అన్ని పెట్టి నేనైతే పెట్టాను. నాకైతే అమౌంట్ అయితే పడలేదు. ఇన్ కేస్ పడితే ఐ విల్ అప్డేట్ సూన్. అండ్ మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే మీషో కంటెంట్ కోసం సో నా వీడియోస్ కనుక పర్సనల్గా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీషోలో సెల్లింగ్ చేస్తున్నా మీ కస్టమర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎవ్వరు ఇలా చేయొద్దండి. ఎందుకంటే ₹1 మీరు గెయిన్ చేయాలనుకుంటే ₹2 యూ లాస్ కదా. సో ప్లీజ్ దయచేసి ఇలా చేయకండి. మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్, అస్సలు ఇది రిపీట్ ఎవ్వరు చేయకండి. ఎందుకంటే మేము చాలా లాస్ అవుతామండి సెల్లర్స్గా. చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి మీరు ఎందుకు ఇలా చేయడం అనేది నా ఒపీనియన్. సో ఈ-కామర్స్ బిజినెస్ చేద్దాం అన్న మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీషోలో బిజినెస్ చేయడంలో ప్రాఫిట్స్ కదా లాసెస్ కూడా ఉంటాయని మీరు తెలుసుకోండి. ఇది బిగ్గెస్ట్ స్కామ్. సో అందరూ మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.